తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం. పద్యము భావము యథాతథంగా మీకోసం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్ల కోతి పౌజు కొల్లెపెట్టే చేటు కాలమైన జరుపనల్పులే జాలు విశ్వదాభిరామ వినురవేమా. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్ల కోతి పౌజు కొల్లపెట్టే జేటు కాలమైన జరుపనల్పులే జాలు విశ్వదాభిరామ వినురవేమా. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్ల కోతి పౌజు కొల్లపెట్టే జేటు కాలమైన జరుపనల్పులే జాలు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. గొప్ప ధనవంతుడైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాశనం చేశాయి. అదేవిధంగా చెడ్డకాలం వచ్చినప్పుడు సామాన్యులైనా సరే అపకారమే చేస్తూ ఉంటారు. ఇదే పద్యభావాన్ని మరో రకంగా కూడా చూద్దాం. రావణాసురుని పట్టణమైన లంకను లక్ష్మీదేవి ఏలినప్పటికీ అదే లంకను పిల్లకోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టింది కదా. అలాగే ఎంత బలం గలవాడైనా సరే కాలం కలిసి రానట్లయితే ఏమీ చెయ్యలేడు అని ఈ పద్యం యొక్క భావం. ఈనాటి సమాజ వాతావరణానికి ఈ పద్యం యొక్క భావాన్ని మరికొంతగా విశ్లేషించుకుందాం. రామాయణంలోని లంకాధినేత రావణుడు మనకు తెలిసిన రాజనీతి గల విలన్. ఆ రావణాసురుని లంకలో ప్రతి గృహం కూడా బంగారపు ఇటుకలతోనే కట్టబడిందని మనం పురాణాలలో చదువుకున్నాం. దీనిని బట్టి రావణుడు ఎంతో ధనవంతుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అపర కుబేరుని వంటివాడు. అంటే రావణుడి యొక్క రాజ్యాన్ని లక్ష్మీదేవి ఏలిందనే కదా అర్థం. అటువంటి రావణుడు సీతాదేవిని రాముడు పర్ణశాలలో లేని సమయంలో తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేసి సీతామాత లంకలో ఉంది అన్న విషయాన్ని తెలుసుకుని దూతగా హనుమంతుని పంపించాడు. హనుమంతుడు చిన్న కోతి పిల్లల లంకలో ప్రవేశించి సీతమ్మను కలుసుకుని శ్రీరాముని ముద్రికను సీతకు అందించి లంకను దహనం చేసి మరీ వచ్చాడు. అంత ధనవంతమైన లంకను సామాన్యమైన కోతులు నాశనం చేశాయి. దానికి కారణం సీతాదేవిని చెరపట్టడం అనేటువంటి చెడ్డకాలం రావణుడికి దాపరించడమే కదా. అలాగే అధికారంలో ఉన్నవారు లేదా డబ్బు గర్వం కలిగి ఉన్నవారు అహంకారంతో తమకన్నా కింద స్థాయి వాళ్ల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తే మన ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళందరూ ఏకమై అధికారుల మీద డబ్బున్న వారి మీద తిరగబడుతున్న సంఘటనలు ఈరోజు మనం పేపర్లలోనూ టీవీల్లోనూ చూస్తున్నాం. లంచం తీసుకుంటున్నటువంటి అధికారులను ముందస్తు సమాచారం ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు సాక్ష్యాలతో సహా పట్టుకుంటున్నారు. తమ ప్రవర్తనతో తాము చెడుగా ప్రవర్తించడమే వారికి వచ్చిన చేటుకాలం. అటువంటి చేటుకాలం వచ్చినప్పుడు బలం గల వారికి సామాన్యులైన అపకారం చేస్తారు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా తమంతట తాము చేటుకాలం తెచ్చుకోకుండా ప్రవర్తించడం నేర్చుకోవాలి అని ప్రజాకవి వేమన మనల్ని హెచ్చరిస్తున్నారు. మన గ్రహస్థితి బాగుండనప్పుడు మనం కావాలని ఎవరి పట్లనైనా తప్పు చేసి చేటుకాలం తెచ్చుకుంటే మాత్రం దానికి తప్పనిసరిగా ఫలితం అనుభవించాల్సి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా ఈ పద్యము భావము. ఈ పద్యం భావం యథాతథంగా మరొక్కసారి మీకోసం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్ల కోతి పౌజు కొల్లపెట్టే చేటు కాలమైన జరుపనల్పులే జాలు విశ్వదాభిరామ వినురవేమా.
ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. గొప్ప ధనవంతుడైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాశనం చేశాయి. చెడ్డకాలం వచ్చినప్పుడు సామాన్యులైనా అపకారం చేయడానికి వెనుకాడరు. ఇదే భావాన్ని మరొక రీతిగా చెప్పుకుంటే, రావణాసురుని పట్టణమైన లంకను లక్ష్మీదేవి ఏలినప్పటికీ కూడా, అంటే రావణి పట్టణం అంత ధనవంతమైనదైనప్పటికీ కూడా అదే లంకను పిల్లల కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టింది కదా. అలాగే ఎంత బలంగలవాడైనా సరే కాలం కలిసి రాకపోతే నిస్సహాయుడిగా మిగిలిపోతాడే తప్ప ఏమీ చెయ్యలేడు అని ఈ పద్యం యొక్క భావం. ఈనాటి సమాజ వ్యవస్థలో లంచాలతో పేదవారిని పీడించేటువంటి అధికారులందరికీ కూడా ఈ పద్యం ఒక హెచ్చరిక. లంచం ఇస్తామని చెప్పి ముందుగా ఒప్పుకుని ఆ సమాచారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియచేసి ఆ లంచం అడిగినటువంటి అధికారిని పేదవాడు కూడా నిర్భయంగా పట్టిస్తున్నాడు. అంటే ఆ అధికారికి చేటుకాలం దాపరించిందన్నమాటే కదా. అలాంటి చేటుకాలం అనేటువంటిది వచ్చినప్పుడు ఎంత ధనవంతుడైనా సరే పేదవారికి లొంగాల్సిందే అని ఈ పద్యం యొక్క భావం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైతే మనం ఎలా ప్రవర్తించాలో భావి భారత పౌరులుగా మీ అందరికీ అర్థమైంది కదా. ఆ మంచిని ఈ పద్యం ద్వారా మీరందరూ గ్రహిస్తారని భావిస్తూ రేపటి భాగంలో మరో మంచి వేమన పద్యంతో మీ ముందుకొస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.